డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మనకైతే ఈ వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది. కొంచెం లైక్ చేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే నేనైతే ఈ వీక్లో అయితే డైలీ అయితే తీసుకొని వస్తాం అనుకుంటున్నాను. ఈ వీక్ మొత్తం అయితే నేను మ్యాక్సిమం వీడియోస్ అయితే చేస్తాను డైలీ అయితే. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాను. అది ఫుల్ ప్రీసెట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఆ ఫుల్ ప్రీసెట్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఎలా వస్తుందంటే ఈ టైప్లో అయితే వస్తుంది. ఇందులో మనకేమంటే ఇక్కడ చూసేందుకు అంతగా లుకింగ్లా లేకపోయినా సరే దీనికి ఒక ఎఫెక్ట్ యాడ్ చేసామంటే మనకైతే చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరైతే ఒకసారి అయితే నేను క్లారిటీగా అయితే చూపిస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి అయితే. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అయితే తీసుకొని వస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఇప్పుడు గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ అండ్ ఫీల్ అని చెప్పేసి అయితే ఉందిగా, ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే మనకి డౌన్లోడ్స్లో అయినా సరే ఎక్కడైనా సరే మీరు ఇక్కడ డౌన్లోడ్స్లో అయినా సరే ఎక్కడైతే ఫొటోస్ అయితే తీసుకొని ఉంటారో, నేను జస్ట్ సపోజ్ అయితే చెప్తున్నా, నేనైతే పిన్స్లో అయితే తీసుకొని ఉన్నాను. బట్ మళ్ళీ పిన్స్లోకి వెళ్ళేది టైం వేస్ట్ కాబట్టి నేనైతే ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసి యాడ్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ మనకు సరిగ్గా రాకపోతే మనం ఏం చేయాలంటే సరిగ్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో అయితే క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, దీన్ని అయితే ఈ విధంగా అయితే మూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అయితే ఇక్కడ ఉందిగా హియర్ టు మూవ్ లేయర్ అని చెప్పేసి అయితే స్వైప్ హియర్ టు మూవ్ లేయర్ అక్కడ మీద మనం క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే మూవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు నచ్చినట్టుగా అయితే. ఈ విధంగా అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే. ఇక్కడ చూడండి మనకైతే ఈ విధంగా ఎలా వస్తుంది, ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరైతే పెట్టుకోండి. నేను జస్ట్ మీకు యాడ్ చేసి మాత్రం చూపించడానికి మాత్రమే ఈ ఫోటో అయితే యాడ్ చేశాను. మ్యాక్సిమం మీరు ఎలాంటి ఫొటోస్ యాడ్ చేస్తారంటే హెచ్డీలో ఉన్న ఫొటోస్ అయితే యాడ్ చేయండి. అది మీరు అబ్బాయి అమ్మాయి ఉన్న ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా అమ్మాయి ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అయితే, అది మీ ఇష్టము. దాని తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళేసి ఇక్కడ చూడండి నేను సపోజ్ అయితే పిన్స్లోకి అయితే వెళ్ళి అయితే చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ మీకు ఒకవేళ వీడియో సరిగ్గా రాకపోతే మళ్ళీ అది ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి అయితే నేను ఒకసారి పిన్స్లోకి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఫోటో మీద క్లిక్ చేసుకొని యాడ్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకైతే యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలా అయితే వచ్చిందో ఫోటో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ రొటేట్ సింబల్ దాని మీద కింద ఉన్న దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి. ఫుల్గా డిక్రీజ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మళ్ళీ దీన్ని అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ పైకి అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కొంచెం తగ్గించి ఈ విధంగా అయితే మనం పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకొని ఒకసారి లాస్ట్ వరకు ఉందో లేదో అనేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఈ విధంగా కట్ అయిపోయి ఉంటే మనం ఏం చేయాలంటే ఈ విధంగా లాస్ట్ వరకు తీసుకొని దీన్ని అయితే మనం అయితే స్వాప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కొంచెం ఎక్కువ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి మనకైతే ఈ విధంగా అయితే ఫోటో సెట్ అయిపోయిందిగా. ఇంతకుముందు ఉన్న ఫోటో వేరు, ఇప్పుడున్న ఫోటో వేరు. ఇంతకుముందు ఎలా ఉండిందో చూపిస్తా చూడండి. నేను జస్ట్ దాని పక్కన ఉన్న ఫోటో యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ ఫోటో అయితే ఉంది, నేను జస్ట్ ఇలాంటి ఫోటోలు అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే మనకు సర్కిల్లో అయితే వస్తుంది ఫోటో. ఆ విధంగా సర్కిల్లో అయితే మీరైతే ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సేమ్ మొత్తం ప్రాసెస్ ఇదే విధంగా సర్కిల్లో అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకునేది. టోటల్ అయితే మనకి ఒక చాలా ఫొటోస్ అయితే వస్తాయి కాబట్టి మీరైతే యాడ్ చేసుకోండి. మనకి మ్యాక్సిమం ఎలా వస్తుందంటే ఒక 9 ఫొటోస్ అయితే వస్తాయి, 9 ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే లిరిక్స్ అయితే వస్తుంది. ఈ లిరిక్స్ అయితే చూసుకోండి, మీకు నచ్చిన దీంతో అయితే పెట్టుకోండి. నచ్చలేదంటే మీరైతే కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నేను రెడ్ బ్లాక్ పెట్టాను. ఆ రెడ్ బ్లాక్లో రెడ్కి వచ్చి వైట్ ఇది ఇచ్చాను షాడో అని చెప్పేసి. అలా అయితే ఈ విధంగా ఇచ్చాముగా. మీకు ఒకవేళ టెక్స్ట్ నచ్చకపోయినా మార్చుకోవచ్చు. అది ఎలా మార్చుకోవాలని అయితే క్లారిటీగా చెప్తా చూడండి. ఫస్ట్ ఇదైతే ఇలానే వదిలేయండి. ఇక్కడ చూడండి ఇదైతే అలానే వదిలేయండి. దాని తర్వాత సెకండ్ దాని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మనకి ఇది నచ్చకపోతే మీరు ఏం చేస్తారంటే ఇలాంటివి కాకపోయినా మీరైతే ఒక మ్యాక్సిమం ఎలాంటివి పెట్టుకుంటారంటే ఇలాంటివి కొంచెం స్టైలిష్ ఫాంట్స్ అయితే పెట్టుకోండి. మనకి అక్కడ స్టైలిష్ ఫాంట్స్ అయితే చాలా బాగా వస్తుంది. బట్ మనకి ఇప్పుడు ఎందుకు రాలేదంటే మనం టోటల్ ఏం చేసామంటే టోటల్ ఉన్న టెక్స్ట్ అంతా మన క్యాప్సల్లో అయితే ఉంది. క్యాప్సల్ నుంచి రిమూవ్ చేస్తే మనకైతే చాలా బాగా అయితే వస్తుంది. అలానే మీరు టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో నేను ప్రతి వీడియోలో అయితే చెప్పాను. ఆ విధంగా మీరైతే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకునేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే టోటల్ ఫొటోస్ అండ్ టెక్స్ట్ అంతా చేంజ్ చేసుకునేసిన తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మొత్తం ఫొటోస్ అయితే చేసుకునేయండి.
లాస్ట్ వరకు అయితే. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఫస్ట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేనైతే మీకు టెలిగ్రామ్లో అయితే ఒక వీడియో అయితే ఇస్తాను. ఇక్కడ మనకైతే ఆ వీడియో ఏమంటే కొంచెం లెంతీలా ఉంటుంది కాబట్టి నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియో అనేది. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను టెలిగ్రామ్లో ప్రతి ఓటింగ్ అయితే పెడతా ఉంటా ఎలా ఉంది వీడియోస్ అని చెప్పేసి అయితే. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి వీడియో మీద అయితే క్లిక్ చేశాను. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత పైకి అయితే వెళ్ళామంటే వీడియో మనకైతే యాడ్ అయ్యిందిగా. ఒకసారి చూసుకోండి వీడియో మనకి ఎలా ఉంటుందో. ఈ టైప్లో అయితే ఉంటుంది. జస్ట్ మనకి ఇదే విధంగా అయితే వస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఫొటోస్ అన్నీ మనకు ముందు రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి లాస్ట్లోకి అయితే వెళ్ళిపోండి, లేదా ఫస్ట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మనం యాడ్ చేస్తాం కదా దాని విధంగా గట్టిగా అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇదే విధంగా కిందకైతే తీసుకెళ్ళిపోండి. ఇక్కడ చూడండి మనం ఎంతవరకు తీసుకెళ్ళాలంటే మనకైతే సాంగ్ పైన అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి సాంగ్ పైన పెట్టుకుంటే మనకైతే సూపర్గా అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చూపిస్తా చూడండి. సాంగ్ అయితే నేనైతే కొంచెం అయితే మ్యూట్ చేస్తున్నాను. అలానే వీడియోకి ఏదైనా సాంగ్ ఉంటే దాన్ని మ్యూట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి యాడ్ ఇదైతే ప్లే చేసి అయితే చూపిస్తా. చూడండి మనకైతే చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. కాబట్టి మీరైతే కొంచెం ఓపిక్గా అయినా సరే వీడియో అయితే బాగా అయితే చూడండి. ఇందులోనే మీకు ఇదే టైప్లో మీకైతే టెక్స్ట్ చేంజ్ అంటే లిరిక్స్ ఏమైనా చేంజ్ చేయాలా ఇలా అయితే మనకు చెప్పారంటే నేనైతే చేంజ్ చేసి అయితే చూపిస్తాను. ఇంకా చూడండి మనకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందిగా. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంకా చూడండి ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.